చాలా రోజుల తర్వాత ఒక మంచి సినిమా చూసా అనే ఫీల్ వచ్చింది మామ. 'లీ క్రోనిన్స్ ద అమ్మ' తిరుపతిలో ఉన్న సీఎస్ దేవేంద్ర థియేటర్‌లో ఈ మూవీ చూడడం జరిగింది. ఆ డాల్బీ అట్మాస్‌కి ఈ టైప్ ఆఫ్ మూవీకి టెర్రిఫిక్ కాంబినేషన్ అసలు. మూవీ విషయానికొస్తే 'ఈవిల్ డెడ్ రైజ్' సినిమా తీసిన లీ క్రోనిన్సే ఈ సినిమాని కూడా తీశారు. ఈ మూవీ ఫేమస్ ఫ్రాంచైజ్ అయిన 'మమ్మీ' అండ్ 'ఈవిల్ డెడ్' ఫ్రాంచైజ్ ఇద్దరి మధ్యలో ప్రేమ పుట్టి బిడ్డ పుడితే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. కానీ ఈ సినిమాలో కొన్ని నెయిల్ కొరికింగ్ సీన్స్ ఉంటాయి. ఈ ఎండింగ్‌కొచ్చేసరికి నాలాంటి సైకోపాత్‌లకు మాత్రం ఏంట్రా ఇదా ఆఫర్ ఇచ్చినట్టుంది అన్నట్టుంటుంది. కొందరికి కఠిన్ సీన్స్ నచ్చవు. వయలెంట్ సీన్స్ నచ్చవు. అలాంటి వాళ్ళకి ఈ సినిమా అస్సలు నచ్చదు. బట్ ఐ వాంట్ దట్ అతి అనుకునే వాళ్ళకి మాత్రం ఈ సినిమా పిచ్చి పిచ్చిగా నచ్చేస్తది. ఈ మూవీలో హారర్ ఉండదు. కానీ బాడీ హారర్ ఉంటుంది. బాడీ హారర్ అంటే ఏంటంటే దెయ్యం చూపియరు. కానీ ఆ మైండ్ డిస్టర్బింగ్ విజువల్స్‌తో ఒక రకమైన ఫియర్ పుడుతుంది. అలాంటి సీన్స్ ఈ మూవీలో కుప్పలు తెప్పలుంటాయి. ఫ్రెండ్స్‌తో కలిసి ఎళ్తే ఈ మూవీ ఇంకా బాగా ఎంజాయ్ చేస్తారు. నాకు ఇంకా బాగా గుర్తుంది. ఎవరో కొంతమంది దోస్తుగాళ్ళతో వచ్చారు. సినిమా మధ్యలో ఒకడు "అరేయ్! పైసలు పోతే పోయిండ్రా బయటికెళ్ళిపోదాం పదరా" అని ఒకడు. ఇవంతా చూస్తే మనం కూడా మన దోస్తుగాళ్ళతో వస్తే ఇంకా బాగా ఎంజాయ్ చేసుండొచ్చు అనే ఒక ఫీల్ వచ్చింది. సో, నా సైడ్ నుంచి దోస్తుగాళ్ళతో స్ట్రాంగ్ రికమెండెడ్ మూవీ. ఫ్యామిలీస్‌తో, చిన్న పిల్లలతో ఈ సినిమా కొంచెం అవాయిడ్ చేయండి. ఎందుకంటే ఎందుకు తీసుకొచ్చావురా బొక్కడాగా అనే తిట్లు మళ్ళీ మీకు తప్పవు. వీలైతే ఒక్కడివే ఎళ్ళు లేదా దోస్తుగాళ్ళతో ఎళ్ళు. కానీ దగ్గరలో ఉన్న మంచి థియేటర్‌లో మాత్రం ఈ మూవీ మిస్ అవ్వకు. ఎందుకంటే